అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే మనకు గతంలో అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది ప్రజలు కడుపు నిండా భోజనం అయితే చేశారు. అయితే ₹5 పెట్టే కడుపు నిండా భోజనం చేసి ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ప్రతి ప్లేస్లో కూడా వాళ్ళందరికీ ఎంతో సౌకర్యాలు అందించిన అన్నా క్యాంటీన్ మళ్ళీ పూర్వవైభవం రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో అయితే మనకు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారు. దాని గురించి ఇప్పుడు మనం నల్లపాటి రాము గారిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకి ఎప్పుడు మొదలవబోతున్నాయి అన్న క్యాంటీన్లు? ఈ ఆగస్టు 15 నుంచి ఒక 180 క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు అన్న క్యాంటీన్స్. తెలుగుదేశం పార్టీ అన్నగారి ఆధ్వర్యంలో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పేదలందరినీ దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు కనుక గమనించినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి అన్నగారి స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014-19 5 కాలంలో పేదవారందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలి. పేదవారంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా పని దొరక్క కూలి దొరక్క అవస్థలు పడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాలంటే ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక కార్యక్రమం వాళ్ళ కోసం, వాళ్ళ పొట్ట నింపే కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్లను పెట్టేసి ₹5కే మార్నింగ్ టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనాలు కానివ్వండి, ఒక మనిషికి కావాల్సినంత భోజనాన్ని ₹5కే ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. సార్ మరి ₹5కే ఇవ్వడం వల్ల కూడా మనకి గత ప్రభుత్వంలో విమర్శలు చేశారు కదా, ₹5కి ఇవ్వడం ఏంటి, ఇదంతా స్కామ్ అని చెప్పేసి. దాని గురించి ఏమనుకుంటారు సార్? ఇది కొంతమంది మూర్ఖులు మాట్లాడేటువంటి మాటలు. స్కామ్ ఏముంది దాంట్లో? ₹60 ₹70 పడేటువంటి భోజనాన్ని ఇస్కాన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కిచెన్ చైన్ వాళ్ళ చేత తయారు చేపించి అన్ని క్యాంటీన్లకి పంపించి ₹5 ఒక ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు వచ్చి ₹5 వాళ్ళు చెల్లిస్తే ₹60-70 బయట హోటల్స్లో ఛార్జ్ చేస్తున్న దాన్ని కేవలం ₹5కే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఇస్తుంటే దీంట్లో స్కామ్ ఏముంది? ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకున్నటువంటి వ్యక్తులు, అరాచకవాదులు, ప్రజల గురించి పేదలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి ఏం అందించాలో తెలియనటువంటి మూర్ఖులు వాళ్ళు. ఇవాళ అన్నా క్యాంటీన్లను ఉన్నాయి. అలాగనే మనం చూసుకుంటే తమిళనాడులో అమ్మా క్యాంటీన్లను జయలలిత గారు పెట్టారు. తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కూడా, డిఎంకే ప్రభుత్వం కూడా ఆ క్యాంటీన్లు అలాగనే కంటిన్యూ చేసింది. పేరు కూడా మార్చలేదు వాళ్ళు. ఏంటంటే పేదలకి కడుపు నింపేటటువంటి కార్యక్రమం ఎవరు చేసినా అది మంచి కార్యక్రమం అంటారు, కానీ దానికి కూడా వంకలు పెట్టారంటే వాళ్ళు నిజంగా మూర్ఖులు అయితేనే అట్లాంటి వాటికి వంకలు పెడతారు. వాళ్ళకి ఏంటంటే వైసీపీ వాళ్ళకి ప్రతిదీ స్కామే కాబట్టి ఈ అన్నా క్యాంటీన్లు కూడా వాళ్ళ కళ్ళకి స్కామ్ లాగానే కనపడ్డాయి. కానీ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు అన్నా క్యాంటీన్లని తొలగించి ఏదైతే అన్నా క్యాంటీన్ల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు క్రియేట్ చేశారో వాటన్నిటినీ కూడా అసాంఘిక శక్తులంతా కూడా దాంట్లో కూర్చుని మందు దాగేటటువంటి కార్యక్రమాలకు కేటాయించారు తప్పించి ఎక్కడా కూడా పేదవాడి పొట్ట నింపాలనేటువంటి ఆలోచన చేయలే వాళ్ళు. వాళ్ళకి నిజంగా కనుక పేదవాళ్ళ మీద కనుక ఆలోచన ఉండి వాళ్ళ శ్రద్ధ ఉన్నట్టయితే, పేదవాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆరోగ్యశ్రీకి కనుక ఏ రకంగా పేర్లు మార్చి ఏ ప్రభుత్వం ఇస్తే వాళ్ళు పెట్టుకున్నారు. అలాగనే అన్నా క్యాంటీన్ తీసేసి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరో లేకపోతే జగన్ పేరో పెట్టుకుని క్యాంటీన్లు కంటిన్యూ చేసి ఉండాల్సింది. వాళ్ళకి ఏంటంటే పేదవాడి ఆకలి ఎట్లా ఉంటుందో తెలియదు, వాళ్ళకి పేదవాడు ఏ కష్టం పడుతున్నాడో తెలియదు. ఎంతసేపటికి దాచుకోవటమే కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్పించి వాళ్ళకి ఎప్పుడూ కూడా పేదవాడి కడుపు నింపేటటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి అది తెలియదు కూడా. పేదవాడు ఎట్లా ఆకలికి ఇబ్బంది పడుతున్నాడు, ₹5కి భోజనం పెట్టడం వల్ల పేదవాడు ఎంత లబ్ధి పొందుతున్నాడు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవటం వల్లనే ఆ 5 ఏళ్ళు వాళ్ళు అది మూసేయటం జరిగింది. మేము మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మొన్న 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా మేనిఫెస్టోలో పెట్టాం మేము. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళా
ఏదైతే అన్నా క్యాంటీన్లు మూతపడినాయో ఆ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పి మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా రేపు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో సుమారు 180 అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అవుతూ ఉన్నాయి. అట్లానే ఇంకొక 2-3 నెలల్లో మొత్తం స్టేట్లో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి. పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, అంటే మనకి ప్రీవియస్గా ఉన్నప్పుడు మార్నింగ్ టైం టిఫిన్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ కూడా డిన్నర్ అన్నీ ఉండేది కదా. ఇప్పుడు అలానే వస్తున్నాయా, లేకపోతే ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్ వాటికే ప్రొవైడ్ చేస్తారా? లేదమ్మా, పాత రోజుల్లో ఏ రకంగా అయితే అన్నా క్యాంటీన్లో జరిగినాయో మార్నింగు, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లానే మళ్ళీ కంటిన్యూ అవుతాయి. కాకపోతే కొంచెం ముందు ఒక 15 రోజులు, నెల రోజులు ఏమన్నా ఉంటే ఒక పూట పెడతానేమో చూడాలి. గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్నా క్యాంటీన్ని నడిపి తీరాల్సిందే. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వినూత్నమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడ మేము నర్సరావుపేటలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అన్నా క్యాంటీన్ని మాకు కడియాల వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఓపెన్గా అన్నా క్యాంటీన్ నడిపారు. వాళ్ళు డబ్బులు పెట్టుకుని నడిపేటప్పుడు చాలామంది మాలాంటి వాళ్ళు ఎవరొకళ్ళు కూడా మా అబ్బాయి పుట్టినరోజు, మా పిల్లల పుట్టినరోజులను, లేకపోతే పెద్దవాళ్ళ పుట్టినరోజులను ఒక్కో రోజు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చును కూడా డొనేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగనే వాళ్ళ ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఒకప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే జన్మభూమి కార్యక్రమం పెట్టి, జన్మభూమి కార్యక్రమంలో గ్రామాల్లో వాళ్ళు ఒక 10% 20% కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలిన అమౌంట్ని గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వినూత్నమైనటువంటి ఆలోచనే ఇవాళ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లకు ఒక ట్రస్ట్ పెట్టారు. ఈ ట్రస్ట్లో భాగంగా ఏంటంటే ఎవరైనా సరే నర్సరావుపేటలో పలానా అన్నా క్యాంటీన్ 1వ నెంబర్ అన్నా క్యాంటీన్లో ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఆ రోజుకి మేము డబ్బులు ఇస్తామండి, మా పేరెంట్స్ మీదో మా పిల్లల పేరు మీదో ఇవాళ మేము డొనేట్ చేయదలుచుకున్నామని చెప్పి డొనేట్ చేయడానికి కూడా ఒక ట్రస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ఇంకెప్పుడు ఆగదు. ఎందుకంటే ప్రభుత్వం నిధులతోనే నడవాలని లేదు. నర్సరావుపేటలో సపోజ్ నర్సరావుపేట తీసుకుంటే నర్సరావుపేటలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయనుకోండి, 3 అన్నా క్యాంటీన్లు నడపడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి మామూలుగా ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనకి ప్రజలంతా కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఆ అన్నా ట్రస్ట్కి అమౌంట్ ఇవ్వడానికి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ 5 ఏళ్ల కార్యక్రమం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మళ్ళా నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో కూడా ఇంకా అన్నా క్యాంటీన్ల సంఖ్య పెరుగుద్దే తప్పించి అన్నా క్యాంటీన్లు ఎక్కడా కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఉండదు. పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం. సార్, ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే డొక్కా సీతమ్మ క్యాంటీన్ వాళ్ళు కూడా చేద్దామన్నారు. అది జరిగిద్దంటారా సార్? మరి అంటే ఆవిడ కూడా పేదల కోసం ఎంతో శ్రమ పట్టి వాళ్ళకు ఉన్నదాన్నంతా కూడా దానం చేశారని చెప్పి చరిత్ర అయితే ఆవిడకు ఉంది. సో ఆవిడ పేరు అనేది వస్తుందంటారా సార్ మనకి? ఇప్పుడు ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది కదమ్మా. మొన్న జగన్ పెట్టినటువంటి గోరుముద్ద అని చెప్పి జగనన్న గోరుముద్ద అని అట్లాంటి కార్యక్రమాలకు అతని పేర్లు పెట్టుకున్నాడు. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మొన్న నారా లోకేష్ గారు ప్రతి స్కీమ్కి కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మంచి ఎవరైతే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పెద్దోళ్ళు ఉన్నారో ఆ రోజున, అలాగనే వాళ్ళందరి పేర్ల మీద ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా స్కీమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. జగన్ లాగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా అన్నీ జగనన్న అని పెట్టుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో. మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న తర్వాత నారా లోకేష్ గారు ఆ స్కీమ్స్ అన్నిటికి కూడా అందరి పెద్దవాళ్ళ పేర్లతోనే వాళ్ళ స్కీములు రన్ అవబోతూ ఉన్నాయి. మీరు అడిగినట్టు డొక్క సీతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మీద పేద ప్రజలందరికీ కూడా ఆ స్కూల్స్లో ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలు అవన్నీ కూడా మధ్యాహ్నం మీల్స్ అట్లాంటివి వాళ్ళ పేరు మీద రన్ అవుతాయి. సో చూసారు కదా, మనకి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకైతే అన్నా క్యాంటీన్ అనేది ఇంకెప్పటికి కూడా ఆగబోవు. సో మనకంటూ ఒక అన్నా క్యాంటీన్కి ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేసి ఎంతోమంది దాతలు కూడా అన్నా క్యాంటీన్లో అంటే వాళ్ళు దానం చేయడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు. సో ఇదైతే మనకి చాలా మంచి మేలు అయితే చేస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద కూలీలు చేసుకొని పనులు చేసుకొని ఎంతోమంది పేదవాళ్ళు ఆకలితో పడుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక 5 రూపాయలు పెట్టయితే ఎవరైనా కానీ భోజనం కొనుక్కోవడానికి వీలుండిద్ది. సో ఇలాంటి అన్ని మంచి కార్యక్రమాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే సుమన్ టీవీని లైక్, షేర్, సబ్స్క్రైబ్.